ఇప్పుడు ప్రధానంగా మనం చూస్తే అంజలి ఏదైతే సూసైడ్ చేసుకున్నదో ఆ కారణాలు ఏంటనేది ఇంకా పూర్తి స్థాయిగా దర్యాప్తు ఇంకా జరగట్లే. 10 రోజులైంది. స్టేటస్ ఏ రకంగా ఉందో ఆ రోజు పోలీస్ డిపార్ట్మెంట్ వచ్చి ఏదైతే ఎఫ్ఐఆర్ నమోదు చేశారో ఆ నమోదుది పురోగతి ఏంటనేది ఇప్పుడు దాకా అర్థం కావట్లే. రెండోది, సీసీ ఫుటేజ్లు ఎందుకు బయట పెట్టట్లేదు? సీసీ ఫుటేజ్లు బయట పెట్టాలి కదా. ఇప్పుడు మిగతా కేసుల మీద చూపించే ఉత్సాహము ఈ కేసు మీద ఎందుకు చూపించట్లేదు? ఇప్పుడు ఈ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఛానల్స్ లో అయినా కనీసం వెయ్యాలి కదా. ఇప్పుడు మేము చెప్తా ఉన్నాము ఏదైతే 23వ తారీఖున ఆ ఇన్సిడెంట్ జరిగింది, మరి ఇవాళ ఆల్మోస్ట్ 1వ తారీఖు 2వ తారీఖు వచ్చింది, అప్పటికి కూడా ఇంకా పురోగతి లేదు. ఇది కాకుండా ఎవరెవరు ఇప్పుడు ఆమెకి సంబంధించి ఫోన్ ఉంది, ఆ ఫోన్ కుటుంబ సభ్యులు చేతికి ఇచ్చినప్పుడు మొత్తం అంతా కూడా డేటా అంతా కూడా అరెస్ట్ చేస్తారు, డిలీట్ చేస్తారు, హిస్టరీ ఏం లేదు, ఖాళీ ఫోన్ కాంటాక్ట్స్ తో ఇచ్చారు. అంటే ఇక్కడ కాన్స్పిరసీ ఏంటనేది అర్థం కావట్లా. ఇది కాకుండా ఎవరైతే ఆ నిందితుడు ఉన్నాడో 23వ తారీఖున ఇన్సిడెంట్ జరిగింది. ఇన్సిడెంట్ జరిగిన ఆ రోజు రాత్రి అంతా కూడా తల్లిదండ్రులు వాళ్ళు అక్కడికి హాస్పిటల్కి వచ్చినప్పుడు వీళ్ళతో పాటు చెప్తా ఉన్నాడట, నా చెల్లికి చాలా అన్యాయం జరిగింది, నా తల్లి లాంటిది అనే మాటలు చెప్తూ ఆ నెక్స్ట్ డే మార్నింగ్ ఏదైతే ఆ సూసైడ్ నోట్ దొరికిందో ఆ దొరికిన దగ్గర నుంచి అబ్స్కాండ్ అయిన పరిస్థితులు. అంటే ఇన్ని అనుమానాలు రేకెత్తిస్తా ఉన్నాయి. అది కాకుండా ఎవరైతే ఈ వ్యక్తి ఉన్నాడో దీపక్ అనే వ్యక్తి, ఆ వ్యక్తి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తి. తెలుగుదేశం పార్టీ వాళ్ళ తాలూకా వాళ్ళంతా కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. అంటే ఏ రకంగా కప్పిపుచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నారు. ఇప్పుడు ఆ అమ్మాయి అంజలి క్లియర్ గా రాసుకుంది, ఇలాంటి ఘటన వేరే అమ్మాయికి ఎవరికి కూడా జరగకూడదు, నేను మనసుకి విరిగిపోయి నేను సూసైడ్ చేసుకుంటున్నాను అని ఆమె మెన్షన్ చేసింది. మరి ఇంత దారుణంగా జరుగుతుంటే అసలు సీఎం స్పందించలేదు, డిప్యూటీ సీఎం స్పందించలేదు, హోమ్ మినిస్టర్ స్పందించలేదు, లోకేష్ స్పందించలేదు. అసలు ఏం జరుగుతా ఉంది? ఇప్పుడు వీళ్లే చెప్తా ఉన్నారు ఆడపిల్లల రక్షణ మా బాధ్యత అని చెప్పి పెద్ద పెద్ద పోస్టర్లు వేసుకుంటా ఉన్నారు. దేనికి? మీరు శక్తి యాప్ అని చెప్పేసి యాప్ పెట్టుకున్నారు. అసలు శక్తి యాప్ కు సంబంధించి ఎవరైనా వచ్చారా? వ్యక్తులు రాలేదు, ఎవరు రాలేదు. అసలు హాస్పిటల్ యాజమాన్యం కూడా ఈ పార్టీకి ఆ సీసీ ఫుటేజీలు తల్లిదండ్రులకు అప్పచెప్పాలి. ఇది ఈ పోరాటం ఇక్కడతో ఆగదు. పాప అంజలికి న్యాయం జరిగేదాకా మేము పోరాడతాము. ఖచ్చితంగా కోర్టును కూడా ఆశ్రయిస్తాము, హైకోర్టును కూడా ఆశ్రయిస్తాము. వీళ్ళ తల్లిదండ్రులు కూడా వాళ్ళ మనోవేదన చూడండి, 10 రోజుల నుంచి హాస్పిటల్ చుట్టూ పడిగాపులు కాస్తా ఉన్నారు. మరి ఇవాళ ప్రెస్ ముందుకు వచ్చి మాట్లాడుతున్నారంటే గవర్నమెంట్ న్యాయం చేయట్లేదనే కదా. మరి ఇంత దారుణమైన పరిస్థితులు మరి ఈ రకంగా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. మహిళలకు రక్షణ కరువైందనేది కూడా ఈ సందర్భంగా తెలియదు. ఎక్కడ జరిగిందో అదే హాస్పిటల్ ఎప్పటికీ ఎందుకు ఉంచారు? బయట గవర్నమెంట్ హాస్పిటల్ కానీ వేరే హాస్పిటల్కి ఎందుకు తరలించారు? అంటే ఒకటండి, ఇప్పుడు ఆ అమ్మాయి తీసుకున్న ఏదైతే ఆ వైల్ అది పాయిజన్ ఏదైతే ఉందో ఆ తీసుకున్న తర్వాత అది ఇంజెక్ట్ చేసుకున్నారు. ఆ వైల్ ఐబీ ద్వారాగా చేయించుకున్న తర్వాత ఇమీడియట్ గా వెంటిలేటర్ పెట్టేశారు. ఇప్పుడు ఆ అమ్మాయిని తరలిస్తే ప్రాణాలకి అపాయం. ఇప్పుడు వెంటిలేటర్ మీద ఉంది. ఆల్మోస్ట్ ఒక డాక్టర్ చెప్తా ఉన్నాడు అదే హాస్పిటల్ కి సంబంధించి బ్రెయిన్ డెడ్ అంటాడు, ఇంకో డాక్టర్ అంటారు డిటీరియేట్ అయిపోతుంది, డ్యామేజ్ అవుతుంది అని చెప్తా ఉన్నాడు. దీనిపైన కూడా ఒక పూర్తి స్థాయి క్లారిటీ లేదు. క్లారిటీ లేకుండా ఈ రకంగా అనుమానాస్పదంగా వ్యవహారాలు జరుగుతున్నాయి. మేము అనేది ఒకటే చెప్తున్నాం, ఇప్పుడు అమ్మాయి ఎక్కడైతే రూమ్ లో ఉంటుందో ఆ రూమ్ మేట్స్ ని కూడా ఇంట్రాగేట్ చేయాలి. ఇంట్రాగేట్ చేసి అసలు సాక్ష్యాలు ఏమేమి ఉన్నాయి, సాక్ష్యాలు తారుమారు చేసే కార్యక్రమం ఎందుకు చేయాలి? ఇప్పుడు వాస్తవాలు జరిగిన దాన్ని ప్రభుత్వం బాధ్యత తీసుకుని ఇమీడియట్ గా నిందితుడిని అరెస్ట్ చేశారు. దానికి సంబంధించి ఫోన్ డేటా ఏమైంది? ఆ ఫోన్ డేటా కూడా బయటికి తీసుకురావాలి. ఇప్పుడు మేము సిడిఆర్ కూడా అప్లై చేయిస్తాము, ఆ ఫోన్ డేటాను కూడా రిట్రీవ్ చేసే కార్యక్రమం చేస్తాము, కోర్టును కూడా ఆశ్రయిస్తాము. ఈ గవర్నమెంట్ లో ఆడపిల్లలకి రక్షణ లేదనేది క్లియర్ గా అర్థమవుతోంది. పాప మీతో మాట్లాడింది, అక్కడ ఏం జరుగుతుంది ఏంటనే చెప్పింది. 23వ తారీఖు మధ్యాహ్నం మాట్లాడిందండి మా పాప మాతో. మాట్లాడిన తర్వాత సాయంకాలం మళ్ళీ ఇంకా మా మరల గారి పాపలతో మాట్లాడిందంటండి. తర్వాత 5:20కి ఎప్పుడో పడిపోయిందని ఫోన్ చేశారు. ఎలా పడిపోయింది, ఏంటి కళ్ళు తిరిగి పడిపోయింది, అర్జెంటుకి రావాలంటే మాకు అక్కడికి 120 కిలోమీటర్లు జీలిమెల్లి మండలం రాజమండ్రికి. అక్కడ నుంచి మేము కారు మీద వచ్చేసరికి 2-3 గంటలు పట్టింది. ఇంటిలేటర్ల మీద ఉంది పాప. అక్కడ నుండి ఆ పాపను తీసుకెళ్లి ఐసీలో పెట్టారు. ఆ డాక్టర్ గారు చూశారు కానీ ఏమీ చేయలేదు. తర్వాత వైద్యం మొదలు పెట్టారు. తెల్లారి కానీ తెలిసింది. ఇది తెల్లారి 11 గంటలకే ఇంకా మా పాపలు ఇంటికాడ నుంచి వచ్చా చూశారండి. ఎదిగితే అప్పుడు ఒక లెటర్ దొరికింది. ఆ లెటర్ దొరికి ఇది అని అప్పుడు చూసి అంతవరకు అతను దీపక్ అన్న అతను మాతోనే ఉన్నాడు. అక్కడి నుంచి ఇంకా కనిపించలేదు మాకు.
మా పాప ఫోన్ కూడా ఇచ్చాడు, అందులో ఏమీ లేదు, మొత్తం డిలీట్ చేసి ఉంది. మాతో మాట్లాడిన కాల్స్ కూడా లేవు. దీపక్ మీద మీకు ఎందుకు అనుమానం కలుగుతుంది? దీపక్ ముందు అనుమానం ఏముందండి, మరి ఇదంతా జరిగిన తర్వాత ఇంకా అతనేనని కాకపోతే ఇంకేముందండి, మరి అప్పటి వరకు ఉండి అతను మళ్ళీ అప్పుడు పారిపోవడం ఏంటి, దేనికి? ఆ లెటర్ లో కూడా క్లియర్ గా మెన్షన్ క్లియర్ గా రాసి ఉందండి. ఏం జరిగిందమ్మా, ఏమనుకుంటున్నారు మీరు? అతని వల్లేనండి. హాస్టల్ నుంచి ఆ రూమ్మేట్స్ తో హాస్టల్లో ఎందుకు ఫుడ్ బాగోదు, నువ్వు ఇక్కడే చేసుకుంటున్నావు కదా, ఇక్కడే ఉండొచ్చు, నీకు ఇంటి ఫుడ్ లా ఉంటది అని అన్నారండి. మేము నమ్మాము, అతనికి ఫ్యామిలీ ఉంది, ఒక చెల్లెలండి, నాకు మీకెంతో నాకంతే, నా కూతురు నా చెల్లితో సమానం అంటే మేము కూడా నమ్మాము సార్. అలా జరిగింది. ఈ తర్వాత ఈ లెటర్ దొరికేసరికి ఇంకా కనిపించలేదు అతను. మాకు ఫోను డిలీట్ చేసేసాడు, సీసీ ఫుటేజ్ మాకు ఇవ్వలేదు. పోలీసులు కూడా నిర్లక్ష్యంగానే ఉన్నారు ఈ కేసు గురించి. కలిసారు కదా, ఏం చెప్పారు ఆయన? చూసుకుంటానన్నారు, న్యాయం చేస్తాం అన్నారు. హైకోర్టుకి వెళ్ళి మాకు న్యాయం చేస్తామన్నారండి. హైకోర్టుకి వెళ్ళి ఆశ్రయించి అతనికి కఠినంగా శిక్షించి మాకు న్యాయం చేస్తానన్నారు. ఇప్పుడు జగన్ గారిని కలిసిన తర్వాత కూడా మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన అంశం ఏంటంటే, ఇప్పుడు ప్రభుత్వంలో 10 రోజులైంది ఈ ఘటన, ఇప్పుడు దాకా ప్రభుత్వం ఏ రకంగా స్పందించింది? ఖచ్చితంగా హైకోర్టును ఆశ్రయిస్తున్నాము, హైకోర్టును ఆశ్రయించి మాకు న్యాయం జరిగేదాకా, అమ్మాయి తల్లిదండ్రులకి న్యాయం జరిగేదాకా కూడా పోరాటం చేస్తాము. మళ్లీ ఇలాంటి ఘటన ఆంధ్రప్రదేశ్ లో కాదు ఎక్కడా కూడా ఇలాంటి ఘటన జరగకుండా ఉండే విధంగా ఇది ఒక ఎగ్జాంపుల్ కిందన అవ్వాలి అని కూడా ప్రభుత్వాన్ని కూడా కళ్లు తెరుచుకునే విధంగా ఈ పోరాటం ఆగదు, పోరాటం చేస్తాం. ఖచ్చితంగా కుటుంబ సభ్యులకు న్యాయం జరిగేదాకా కూడా పూర్తి స్థాయిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది.